హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ లాగ్స్ అండి. సో కనుక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోవద్దు. ఏంటి ఈ మొక్క చూపిస్తుంది అంటున్నారు. ఈ మొక్కలో కొన్ని మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మొక్కలు కూడా మీకు ఏంటో చూపిస్తాను. ఆ మొక్కలు వెనుకున్న రహస్యం కూడా మీకు చెప్తాను. అవి ఎలా వచ్చాయని కనుక ఆ మొక్కలు నేను అస్సలు వేయలేదండి. నేనైతే ఇదిగోండి ఈ మొక్కలు, ఈ నారైతే ఎంత బాగా వచ్చిందో, ఒక్క దగ్గర ఎంత బాగా గుబురుగా రావడం నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టమాటా నార అయితే ఎంత బాగా వచ్చిందో, అసలు ఇవి ఎలా వచ్చిందో మీకు చెప్తా ఫ్రెండ్స్. నేనైతే డైలీ మనం కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు ఉంటాయి కదండి, మా కూరగాయలు కటింగ్వి, మళ్ళీ మనం కడుక్కున్న ఇలా కూరగాయలు కడిగే వాటర్ కూడా ఇలా నేను అస్సలు వేస్ట్ చేయనండి. మనం కడిగేటప్పుడు చక్కగా మనం కిచెన్లో ఒక బకెట్ పెట్టుకుని ఆ బకెట్లో వేసుకొని ఇలా ప్రతిరోజు మొక్కలకు వేయండి. మొక్కలు కూడా చాలా గ్రోత్ బాగుంటుంది. ఇలాగ మనకి ఎరువులా పనికొస్తుంది. ఇదిగోండి నేనైతే ఇలా ఒక బకెట్లోనే చక్కగా వేసుకుని ప్రతిరోజు నేను కంపల్సరిగా వేస్తానండి. నేనైతే ఇలా వేయడం వల్ల ఇలా నాకు ఈ టమాటా నారు బాగా వచ్చింది. ఇలా వస్తుందని కూడా నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. ఏవైతే నెక్స్ట్ నేను ఇంకా నాటేసేయాలండి. చాలా పెద్దగా అయిపోతున్నాయి, అలాగ పెరుగుతున్నాయి. నేను ఎలా నాటుకుంటున్నా కూడా మీకు వీడియో చేస్తా ఫ్రెండ్స్, మర్చిపోను అస్సలు. మీరు కూడా చక్కగా ఇలాగ కిచెన్లో మనం వంట చేసేటప్పుడు చక్కగా ఒక బకెట్లో వేసుకుంటే ఈ మొక్కలు కూడా చాలా యూజ్ అవుతుంది. సో కనుక నా వీడియోస్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కంపల్సరిగా, మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇలా కిచెన్లో